జిందాబాద్ సిఐటియు చెల్లించాలి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు వెంటనే చెల్లించాలి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు వెంటనే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత నశించాలి కాంట్రాక్ట్ మొండి వైఖరి నశించాలి కాంట్రాక్ట్ మొండి వైఖరి నశించాలి అధికారుల మొండి వైఖరి పరిష్కరించాలి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత చెల్లించాలి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ వేతనాలు వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు. నా పేరు మల్లేశమ్మ నాయక. నేను పేషెంట్ గిరిగా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాము. మాకు జీతం కనీస వేతనం 25,500 ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న కాంట్రాక్ట్ మాత్రం మాకు 10,000 చెల్లిస్తుండు. మళ్ళీ ప్రతి నెల 5వ డేట్కి ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు 3-4 నెలల వరకు కూడా జీతాలు ఇస్తలేడు. కాబట్టి మాకు ఈఎస్ఐ, పిఎఫ్, మళ్ళీ మాకు గుర్తింపు కార్డు అనేది ఉండాలి సార్. ఏది కూడా ఉండలేదు. పని చేయించుకుంటారు కానీ దానికి ఫలితం మాత్రం ఇస్తలేదు. కాబట్టి దయచేసి మాకు కనీస వేతనము పనికి ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టరు మరియు మా గురించి మాతోటి మాట్లాడగాల్సిందిగా మా సూపరింటెండెంట్ గారికి మరి ప్రతి ఒక్కరికి కూడా మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు ఏమి కూడా కడుపుకు పట్టించుకుంటలేరు. జారి పడ్డా పట్టించుకుంటలేరు. చనిపోయిన వాళ్ళకి కూడా పట్టించుకుంటలేరు. 10 రూపాయలు కూడా ఇస్తలేరు సార్. ఇన్సూరెన్స్ లేదు. చచ్చిపోతే కూడా ఇన్సూరెన్స్ లేదు. పిఎస్ఐ కార్డు లేదు, ఈఎస్ఐ కార్డు లేదు, ఏది లేదు. గింత ఇస్తున్నామని చెప్తలేరు, గింత ఇస్తలేరు. మన ధర్నా చేస్తేనే జీతం, లేకపోతే లేదు సార్. ఏమన్నా తీసుకుంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తామంటున్నాం. ఎట్లా బతికినా బెదిరించి పని చేపిస్తున్నాం సార్. మీకు దయచేస్తాం. మేము చనిపోయిన 3 నెలలు అవుతున్నాయి సార్. 3 నెలలు సార్. ఇక ధర్నా చేస్తేనే జీతం. ప్రతి నెల అయినా సరే ఎప్పుడైనా ఇట్లనే చేస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు. నాదైతే దిగిపోతుంది. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు అంటారు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. మా సూపర్వైజర్స్ కూడా ఎవ్వరు, మా కాంట్రాక్టర్ ఏ మేడం పట్టించుకుంటలేదు. ఏ డమ్మలు పట్టించుకుంటలేరు సార్. జోగుపేట ఏరియా ఆసుపత్రిలో సూపర్వైజర్స్, పేషెంట్ కేర్స్, సెక్యూరిటీ గార్డ్స్ మొదలగు వారు పనిచేస్తున్నారు. వాళ్ళకు వేతనాలు గత 3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు చాలి జీతంతో అరకొర వేతనంతో పనిచేస్తున్నారు. ఆ వేతనం కూడా టైంకు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇబ్బందులు అధికారుల దృష్టి తెలిస్తే మీరు ఏం చేసుకోకపోతే మీ వేతనాలు చెల్లించమని కాంట్రాక్టు బెదిరించే పరిస్థితుంది. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఈ రోజు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారము 15,600 ఇవ్వాలి. ఈఎస్ఐ, పిఎఫ్ ఇవ్వాలి. ఈఎస్ఐ, పిఎఫ్ కార్డు ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. ఐడి కార్డులు ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. సేఫ్టీ సంబంధించిన డ్రెస్ ఇవ్వడంలో కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు. ఇవన్నీ డిమాండ్స్ మీద కాంట్రాక్ట్ లేబర్ అడిగితే వారిని బెదిరించే పరిస్థితిలో ఈ రోజు కాంట్రాక్ట్ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఇక్కడున్న పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. తక్షణమే జీవో నంబర్ 60 ప్రకారము వేతనం చెల్లించాలి. అదే రకంగా ఈ రోజు ఈఎస్ఐ, పిఎఫ్ కార్డు చెల్లించాలి. హాస్పిటల్లో అనేక రకాల పనిచేస్తున్నారు. గత 7 నుంచి పనిచేసే కార్మికుడికి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పర్మనెంట్ చేసే పరిస్థితి లేరు. 15 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న కార్మికులు పనిచేసి హాస్పిటల్ సిక్ అయి చనిపోతే వాళ్ళకి కనీసము పరామర్శించిన దాఖలాలు లేవు. ఇది చాలా దుర్మార్గము. అనేక మంది ఇలా కాలు జారి పడ్డ పరిస్థితుంది. కానీ వాళ్ళకి పరామర్శించే దాఖలాలు లేవు కాంట్రాక్టు. ఇది చాలా దుర్మార్గము. అందుకే కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న యజమాన్యము, ఇక్కడ సూపరింటెండెంట్ మేడం కూడా ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఎప్పుడు చెప్పాలి, కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. పై డిమాండ్ సాధించే వరకు సిఐటి అండగా ఉంటుంది. ఈ రోజు అధికారికంగా ప్రకటన ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో సమ్మె చేయడానికి కూడా వెనుకడమని హెచ్చరిస్తున్నాం. ఇది అందుకే తక్షణమే అధికారులు స్పందించి వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.